తల నొప్పి అంటే నొప్పి కావట్లే నాకు. ఎండకి అస్సలు ఏం తట్టుకొని మాలేదమ్మ. మళ్ళీ మీరు బూస్ట్ వేసుకొని తాగండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుల్ తలనొప్పి అండి. ఎండకి బాగా పనిచేసి అసలు అవ్వట్లేదు. ఎండలు అట్లా విపరీతంగా కాస్తా ఉన్నాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే మా వడ్లు మేము ఫస్ట్ కోత అయితే కోసినామండి. ముందుగా వేసిన పంట అయితే పండింది. సో అందుకని చెప్పి ఆ వీడియోని లాగ్ చేస్తా అంటే మాకు విచిత్రంగా ఆడలెత్తిపోయేటట్టుగా ఆ రాత్రి అయితే పాము అనిపించిందండి. సో ఆ పాముని నేనైతే తీసినాను, నాగుపాము. ఒకసారి మీ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మాగుళ్ళు పోతాను రేట్ ఆడించే అక్కడ లాగరేనట ఎక్కువది ఏందిరా తొమ్మిదిలో నదిరా కొడుకుండా అద్దారే. అక్కడ ఒడ్లు మూటలకి ఎత్తేసి ఆవుని మేకలని తీసుకొని కళ్ళం దగ్గరికి అయితే వచ్చినాను. ఇక్కడ తెల్లవారి నుంచి కూలోళ్ళు ఇదంతా పెరికేసి ఉడ్డ పెట్టేసి కాస్త అయితే కొట్టినారు. ఇంకా మనం ఎందుకు ఖాళీ కూర్చునేదని చెప్పి నేను కొద్దిగా కొట్టినామండి. రాత్రిలో అనుకో ఎందుకు డాడీ ఆ గుంతలు చిరిక్కెలు కొట్టినా గుంతలంట. రెండు గుంతలు కొట్టాలా? మేము ఒక పక్క గుంతలో చెనిక్కాయలు కొడతా అంటే మా ఆయన రేపు కూలోళ్ళ కోసము గుంత కొడుతున్నాడు. ఇటు పక్క చెనిక్కి తోట కుప్ప పెట్టినాం కాబట్టి. సో ఇప్పుడు టైం వచ్చి 6 అయిపోయిందండి సాయంకాలం 6 అయినా కూడా మేము అక్కడే ఉన్నాము. ఇలా 7:30 వరకు అయితే మేము చేనులోనే ఉన్నాము. 6 అయినా కూడా పొద్దు పోవట్లేదు ఇప్పుడు. సో మేము ఇక్కడే ఉన్నామండి. ఈ గుంత కొట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళినామండి. ఇంటికి వెళ్ళి నీళ్లు కాంచుకుంటా ఉన్నాము. ఈ పాము అయితే కుక్క పసిగట్టింది. ఆ కుక్క చూసి అరస్తా ఉండే గుందుకి అప్పుడు మేము పరిగెత్తున్నాం. చూస్తే అట్లే ఒక్కసారిగా హాడలెత్తిపోయిందండి. గుండెకి హార్ట్ ఫెయిల్ అయిపోయింది ఆ పాముని చూసి. ఎట్లున్నదంటే నాగుపాము అట్టే పడగెత్తి పెట్టుకొని కుక్కని చూస్తూ ఉంది. నేను ఆ చీకట్లో నాకేం తెలియదు. టార్చ్ లైట్ వేసే ముందుకి అట్లే అప్పటికి చూసేసే ముందుకి ఇంకా కాలువ పైకి పరిగెత్తేసినాను.
మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్తే మళ్ళీ దాన్ని తరిమేసినాము. మంగళవారం పూట మాకు దర్శనం అయితే ఇచ్చింది నాగుపాము. ఈ ఎండకి పాములు అయితే ఎక్కువగా బొరకల్లో నుంచి బయటకు అయితే వచ్చేస్తాయి. మా ఇంటి పక్కన మొత్తము చెట్లు, ఇంటి పక్కనే పొలం ఉండడం వల్ల మాకైతే ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఒక రోజు కూడా గుడ్డు పుంజిరి అయితే మా కుక్క చూసి అరిచిందండి. అప్పుడు కూడా కుక్క చూసిన దానివల్ల నేను దాన్ని చూడగలిగినాను. మళ్ళీ దాన్ని కూడా తరిమేసినాము. మాకు ఎనీ టైం అయితే పాములు అయితే దర్శనం ఇస్తూనే ఉంటాయండి. చేన్లల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర చెట్లు చేమలు ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడైతే పాముని చూడండి. బ్యాటరీ బాగా ఎంత లావున్నా అట్టు పోతాంది. దాని మీద బాక్స్ అయ్యి ఎట్లా వస్తుంది? పోండ్రా రే, మీరు పోండ్రా. స్వామి తండ్రి తల్లి వెళ్ళిపో తల్లి. రే వద్దురా, ఇసుకు ఎవరు పోసిందా? నేనే. వద్దురా అటు పోనీ ఇక్కడికి పంపించుకుంటున్నావా? కింద పోతుంది. కుక్కలు ఇస్తే పాము చూడదు. మొదలు తాకు చూడా. ఉంటా ఏమన్నా అట్నే వేసి పెట్టుకో, మీ బాబాయ్ వస్తాడు సాయి. శుక్రవారం మంగళవారం దీపం పెట్టుకోవాలా. ముందర పెట్టాలి యాప్. అమ్ము వాడెందుకు ఎగరుతున్నావు అమ్ము? ఇప్పుడు టైం 8:30, 9 అవుతా ఉంది. నమస్కారం పెట్టేది రాదు, రోజు నేర్పిస్తారు మా